Hey all, welcome to our channel. నేను మీ హరీశ్వరి లోకేష్. I hope all are doing good. మీరందరూ ఎప్పుడు ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాల్టి వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. ఇవాళ మీతో నా సండే ప్రొడక్టివ్ ఫుల్ డే రొటీన్ అయితే షేర్ చేసుకుంటూ కొన్ని క్విక్ మీల్స్, ఒక హెయిర్ ప్యాక్, అలాగే దానివి స్కూల్ స్టార్ట్ అవ్వబోతోంది. ముందు రోజే కొన్ని ప్రెప్స్ చేసుకోవడం వల్ల నెక్స్ట్ డే హడావిడి ఉండకుండా ఉంటుంది. అలాంటి కొన్ని టిప్స్ అయితే షేర్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. వీడియోస్ చూస్తున్నారు బట్ లైక్ చేయడం లేదు. మీరు లైక్ చేస్తేనే కదా నాకు కూడా మోటివేటింగ్గా ఉంటుంది. అలాగే మన వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మిగతా వీడియోస్ కూడా చూసి మీకు హెల్ప్ఫుల్గా, ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. సో దట్ నేను షేర్ చేసే ఏ వీడియో మిస్ అవ్వకుండా చూడగలరు. మండే టు సాటర్డే నా రొటీన్ ఆల్మోస్ట్ ఒకేలాగా ఉంటుంది. 5 o'clock or 6 o'clock అలా లేచేస్తాను. బట్ సండే కొంచెం లేట్ అవుతుంది. అందులోనూ ఇల్లు షిఫ్ట్ అయినప్పటి నుంచి మా ధన్వి నైట్ రొటీన్ బొత్తిగా పాడైపోయింది. నైట్ 12-1 కూడా అయిపోతుంది పడుకునేసరికి. నిన్న కూడా నైట్ 1 పడుకుంది. ఇంకా మార్నింగ్ అస్సలు లేవడానికి కాలేదు. 8 o'clock ఇంకా అతి కష్టం మీద లేచాను. అది కూడా మా ఆయన స్నూకర్ టోర్నమెంట్ ఉంది, వెళ్ళాలి అంటే బ్రేక్ఫాస్ట్ చేద్దామని అయితే లేచాను. నేను లేచిన కాసేపటికి ధన్వి కూడా లేచింది. ఇంకా తనకు రేపటి నుంచి స్కూల్ స్టార్ట్ అవుతుంది కదా, హోప్ఫుల్లీ మంచి నైట్ రొటీన్ అయితే మళ్ళీ సెట్ చేయాలి స్క్రాచ్ నుంచి. నన్ను ఎప్పుడు అడుగుతుంటారు కదా పిల్లలకి నైట్ రొటీన్ ఎలా సెట్ చేయాలని. ఇంతకుముందు ఇంట్లో ఉన్నంత వరకు తన నైట్ రొటీన్ చాలా పర్ఫెక్ట్గా ఉన్నింది. ఇక్కడికి వచ్చాక డిస్టర్బ్ అయింది. పాపం చిన్నపిల్లలు కదా, వాళ్ళకు కూడా కొత్త ఎన్వైర్న్మెంట్, కొన్ని కొత్త థింగ్స్ ఉంటాయి, ఎగ్జైట్మెంట్ ఉంటుంది. అందులో తనకు హాలిడేస్ కానీ ఇంకా పోనీలే ఎంజాయ్ చేయని, తను కూడా ఈ ఫేస్ చూడని అనేసి మేము కామ్గానే ఉన్నాము. స్కూల్ స్టార్ట్ అయ్యాక మళ్ళీ అన్నీ స్టార్ట్ చేసుకోవాలి. అంతే ఈ పేరెంటింగ్ జర్నీ అంటే. ఏ స్టేజ్ కా స్టేజ్ కొత్తగా ఉంటుంది, దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తూ పోవడమే. ఈ పేరెంటింగ్ జర్నీలో మేము తెలుసుకుందే యూట్యూబ్ ద్వారా మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను అంతే. అంతకు మించి ఇంకేదో పేరెంటింగ్లో ఎక్స్పర్ట్ లేకపోతే కోచ్ ఇలా ఏం కాదు. నేను కూడా మీలాగా ఒక నార్మల్ పేరెంట్ అంతే. ఇవాళ బ్రేక్ఫాస్ట్లోకి ఇడ్లీ, మటన్ కర్రీ అయితే చేస్తున్నాను. సండే కదా, ఖచ్చితంగా ఏదో ఒక నాన్ వెజ్ ఉండాల్సిందే. అది మటన్ చేసి చాలా రోజులైందనేసి మటన్ కర్రీ అయితే చేస్తున్నాను. ఈ కర్రీ వచ్చేసి చాలా సింపుల్గా, క్విక్గా, తక్కువ మసాలాలతో కుక్కర్లో ఎలా ప్రిపేర్ చేయాలో షేర్ చేస్తాను. ఇది ఇడ్లీ, దోశ, రైస్, చపాతీ, పులావ్స్ ఇలా అన్నిటికీ బెస్ట్ కాంబినేషన్. చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం అయితే ఒక 2 టొమాటోల్ని ఇలా కట్ చేసి మిక్సీ జార్లోకి తీసుకొని ఒక 2 to 3 teaspoon కొబ్బరి తురుము, అలాగే కొద్దిగా కొత్తిమీరని కాడలతో సహా వేసుకోవాలి. కొత్తిమీర కాడలు వేసుకోవడం వల్ల గ్రేవీ మంచి టేస్ట్ వస్తుంది. మీకు కోకోనట్ యాడ్ చేయడం ఇష్టం లేదు అనుకుంటే కొన్ని క్యాష్యూస్ కూడా వేసుకోవచ్చు. దీన్ని కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేయడానికి కుక్కర్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని కొద్దిగా ఆవాలు వేసి ఇవి చిటపటలాడాక కరివేపాకు, ఒక పెద్ద ఆనియన్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకొని, అలాగే ఒక 3 పచ్చిమిరపకాయలని కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పుని యాడ్ చేయాలి. ఉప్పుని ఇలా ముందుగానే యాడ్ చేయడం వల్ల ఆనియన్స్ త్వరగా మగ్గుతాయి. ఇది ఒక 2 minutes కుక్ చేసుకున్న తర్వాత ఒక 1 teaspoon జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా వేసి ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చివాసన పోయి ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఒకవేళ జింజర్ గార్లిక్ పేస్ట్ లేదు అంటే మనం టొమాటోల్ని గ్రైండ్ చేసుకున్నాం కదా, దాంతోపాటే కొద్దిగా అల్లం వెల్లుల్లి కూడా వేసి గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ఒక 2 teaspoon చిల్లీ పౌడర్, 2 teaspoon కొరియాండర్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. నా దగ్గర ఈ 2 మిక్స్ చేసిన పౌడర్ ఉంది కాబట్టి అరౌండ్ 3 to 4 teaspoon అయితే యాడ్ చేస్తున్నాను. అలాగే కొద్దిగా పసుపు, ఒక 1/2 teaspoon హోమ్మేడ్ బిర్యానీ మసాలా పౌడర్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఈ బిర్యానీ మసాలా పౌడర్ ఒక్కటి యాడ్ చేస్తే చాలు. ఇంకా ఏం ఎలాంటి మసాలాలు వేయాల్సిన పని లేదు. చాలా మైల్డ్గా ఉంటుంది, ఎలాంటి ఘాటు ఇలా ఉండదు. అలాగే గ్యాస్ట్రిక్ ఇష్యూ ఉండే వాళ్ళకి చాలా తక్కువ స్పైసీ, చాలా తక్కువ మసాలాలతో చేయడం వల్ల ఆ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ కూడా ఉండవు. ఈ హోమ్మేడ్ బిర్యానీ మసాలా రెసిపీ కూడా నేను మన ప్రీవియస్ మీల్ ప్రెప్ వీడియోలో షేర్ చేశాను. ఎవరైనా చూడకపోతే ఒకసారి చెక్ చేయండి. అండ్ ఆ వీడియోకి మంచి వ్యూస్ వచ్చాయి, మంచి రెస్పాన్స్ కూడా వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఎవరైనా చూడకపోతే ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తా, ఒకసారి చెక్ చేయండి. ఇలా ఈ మసాలాలన్నీ ఒక 2 minutes వేయించుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ టొమాటో పేస్ట్ని కూడా వేసి ఒకసారి అంతా బాగా కలుపుకొని ఒక 5 minutes పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. దీనిలో ఉన్న ఆయిల్ బయటికి వచ్చేంత వరకు కుక్ చేసుకుంటే ఆ పచ్చివాసన అంతా కూడా పోయి పర్ఫెక్ట్గా మనకు గ్రేవీ టేస్ట్ చాలా బాగుంటుంది.
ఇప్పుడు ఇందులో ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ పీసెస్ అయితే యాడ్ చేస్తున్నా. నేను ఇవాళ 1 kg మటన్ తీసుకున్నాను. ఈ మెజర్మెంట్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా 1 kg మటన్ కుక్ చేయడానికి సరిపోతాయి. ఈ మటన్ని ఈ మసాలాలతో బాగా మిక్స్ చేసుకొని దీంట్లో ఉన్న వాటర్ రిలీజ్ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే బాగా కుక్ చేసుకోవాలి. అస్సలు వాటర్ వేయకూడదు. ఇలా చేయడం వల్ల మనకు గ్రేవీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే కొద్దిగా కొత్తిమీర, కరివేపాకును కూడా ఈ స్టేజ్లోనే యాడ్ చేసుకోవాలి. నేను ఫైనల్గా వేయను, ఇలా అన్నీ మిక్స్ చేసేటప్పుడే వేస్తాను. ఫ్లేవర్స్ అన్నీ పర్ఫెక్ట్గా మనకు కుక్ అవుతాయి. ఆ మటన్ ముక్కలకి కూడా మసాలా అంతా కూడా బాగా పడుతుంది ఈ ప్రాసెస్లో చేయడం వల్ల. ఇలా ఒక 10 minutes కుక్ చేసుకుంటే దీనిలోంచి వాటర్ రిలీజ్ అవుతుంది. ఇప్పుడు మన కన్సిస్టెన్సీకి అకార్డింగ్గా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇడ్లీ, దోశ దీనికైతే కొంచెం వాటరీగానే ఉంటే గ్రేవీ బాగుంటుంది కదా అనేసి కొద్దిగా వాటర్ ఎక్కువ యాడ్ చేస్తున్నాను. దీనంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక పొంగు వచ్చేంత వరకు కుక్ చేసి ఉప్పు, కారం సరిపోయిందా లేదా ఈ స్టేజ్లో చెక్ చేస్తే మనకు తెలిసిపోతుంది. ఏమైనా కావాలంటే ఈ టైంలోనే యాడ్ చేసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 5 to 6 విజిల్స్ ప్రెషర్ కుక్ చేసుకోవాలి. మటన్ లేతది అయితే మనకు 5 to 6 విజిల్స్, మరీ ఎక్కువ ముదిరింది అయితే మనకు 7 to 8 విజిల్స్ అన్న ప్రెషర్ కుక్ చేసుకుంటేనే ముక్కలు పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి. ఇంతే సింపుల్ మటన్ గ్రేవీ అయితే రెడీ అయిపోతుంది. కుక్కర్లోనే ఈజీగా చేయొచ్చు. మటన్ని సపరేట్గా ఉడకబెట్టుకోవాలి, మసాలా సపరేట్గా అంతా కుక్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ ఏమీ లేకోకుండా క్విక్గా కుక్కర్లోనే చేసేసుకోవచ్చు. మనం ఎంత లేట్గా లేచినా ఫుడ్ అనేది ఆన్ టైం ఉండాల్సిందే కదా. అలాంటప్పుడే మనం కొంచెం ఆలోచించి క్విక్గా అయ్యే రెసిపీస్ ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. ఈవెన్ సండే నాన్ వెజ్ అయినా కూడా ఇలా కుక్కర్లో చేయడం వల్ల చాలా క్విక్గా అయిపోయింది. సైమల్టేనియస్గా ఇడ్లీ కూడా చేయడం వల్ల బ్రేక్ఫాస్ట్ ఆన్ టైంలో అయితే చేయగలిగాము. చాలామంది కుకింగ్ అంటే చాలా కష్టం అనుకుంటూ ఉంటారు. అసలు నా విషయమే తీసుకుంటే నాకు పెళ్ళికి ముందు వరకు అస్సలు వంట రాదు. ఈవెన్ స్టవ్ వెలిగించడం కూడా వచ్చేది కాదు. పెళ్ళైన తర్వాతే ఒక్కొక్కటిగా నేర్చుకున్న. జీలకర్ర, ఆవాలు కూడా ఫొటోస్ పక్కన పెట్టుకొని చేసిన రోజులు ఉన్నాయి స్టార్టింగ్లో. ఇప్పుడు నేను కొంతమందికి కూడా గైడ్ చేయగలుగుతున్నాను అంటే జస్ట్ ఇది ఇంట్రెస్ట్, ప్యాషన్ అంతే. మనం ఇంట్రెస్ట్తో నేర్చుకోవాలి. వన్స్ మనకు తెలిసింది ఆ కాన్సెప్ట్ అంటే మన ఫ్యామిలీ మెంబర్స్కి, మన టేస్ట్కి అకార్డింగ్గా మనం చేసుకుంటూ పోవడమే అంతే. నా రెసిపీస్ అన్నీ కూడా మా ఇంట్లో వాళ్ళకు ఎలా సెట్ అవుతుంది, వాళ్ళకి ఎలా నచ్చుతుంది అనే దాన్ని బట్టి నేను చేస్తాను. మీరు ఈ రెసిపీస్ని జస్ట్ ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని మీ ఫ్యామిలీ టేస్ట్కి, వాళ్ళ ప్రిఫరెన్స్కి అకార్డింగ్గా మీరు చేయడమే. చేస్తూ ఉంటే స్లోగా ప్రాక్టీస్ కొద్దీ ఏదైనా సరే వచ్చేస్తుంది ఈజీగా. ఎక్కడికి వెళ్తున్నారా? మిర్చి తీసుకురావడానికి వెళ్తున్నారా? మా ధన్వి సైకిల్స్ జర్నీ కొద్దిగా మీతో షేర్ చేసుకోవాలి. ఎందుకంటే సైకిల్ తీసుకొని కూడా చాలా రోజులు అవుతుంది కదా. ఇంటికి వచ్చిన కొత్తలో తీసుకున్నాము. ఆ వ్లాగ్ కూడా మీతో షేర్ చేసుకొని ఉన్నా. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్కరోజు కూడా తనకి నేను కానీ మా ఆయన దాన్ని ఎలా తొక్కాలి ఏంటి అని అస్సలు నేర్పించలేదు. కిందకి తీసుకెళ్ళమని అడుగుతూనే ఉంది, ఇంట్లో కష్టం కదా అనేసి. బట్ వర్షాలు పడుతుండడం వల్ల గాలి చాలా ఎక్కువగా ఉంది, మంచిది కాదు చల్లగాలికి అనేసి కొంచెం వర్షాలు తగ్గాక పిలుచుకెళ్తామని చెప్తూనే ఉన్నాము. తను డైలీ ఇంకా సైకిల్ని చూసేది, అలా తీసుకెళ్ళేది, తీసుకొచ్చి పెట్టేది, ఇలా ఎక్కకోకుండానే చేస్తూ నిండింది. 2 days బ్యాక్ మాకే సర్ప్రైజింగ్గా ఎలా అంటే కంప్లీట్ పెడలింగ్ చేసుకొని క్లీన్గా ఇంట్లో చిన్న ప్యాసేజ్ ఉంటుంది కదా, టర్నింగ్ అంతా కూడా తిప్పుకొని వస్తుంది. నిజంగా లిటరలీ షాక్ అయిపోయాం మేమైతే. అస్సలు ఏ మాత్రం గైడెన్స్ ఇవ్వకోకుండా తనే కంప్లీట్ పెడలింగ్ నేర్చుకుంది. అసలు మేము అనుకుంటున్నాం తనకు పెడలింగ్ అస్సలు తెలియదు కదా, నేర్పించాలంటే చాలా కష్టం అవుతుందేమో అని. మాకు అస్సలు ఏ మాత్రం శ్రమ పెట్టుకోకుండా క్లీన్గా టర్నింగ్లు, బ్రేక్ వేయడము, తొక్కడము అన్నీ ఇంట్లో ఉన్న చిన్న ప్యాసేజ్లోనే నేర్చేసుకుంది పర్ఫెక్ట్గా. అసలు తను అప్రిషియేట్ చేయకుండా ఉండలేకపోతున్నాము. మీతో కూడా ఎందుకు షేర్ చేస్తున్నానంటే ధన్వి గురించి ఎప్పుడు అడుగుతూనే ఉంటారు కదా, మీరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు అనేసి షేర్ చేస్తున్నా. ఇదొక బిగ్గెస్ట్ మైల్ స్టోన్ తను అచీవ్ చేసింది. సైకిల్ అనేది నాకు తెలిసి నేను 8th standardలో ఉన్నప్పుడు నేర్చుకున్నాను. అది కూడా 3 wheels సపోర్టింగ్ వీల్స్ ఉండే సైకిల్ నేను 8th standardలో నేర్చుకున్నాను. అంటే
అంత భయంతో మా ఇంట్లో నాకు సైకిల్ కొనివ్వలేదు, అప్పుడు నేర్చుకోలేదు. దాన్ని జస్ట్ 3 years తొక్కుతుందంటే నిజంగా నాకే చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది. ఇప్పుడు పిల్లలు చాలా ఫాస్ట్గా ఉన్నారు, మన జనరేషన్స్తో ఇప్పుడు కంపేర్ చేయకూడదు. బట్ మన పేరెంట్స్ ఎఫర్ట్స్ ఎంతో కొంత ఉంటాయి కదా పిల్లలకి నేర్పించాలి అన్నప్పుడు. సో తను ఎలాంటి మా ఎఫర్ట్స్ లేకుండా నేర్చుకొని నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఐఎమ్ షూర్ ఇంకొద్ది రోజుల్లోనే ఆ సపోర్టింగ్ వీల్స్ కూడా తీసేస్తే తనే బ్యాలెన్స్ చేస్తూ తొక్కగలుగుతుంది. ఇంకా ఇల్లు షిఫ్ట్ అయిన తర్వాత నుంచి హెయిర్ ఫాల్ చాలా ఎక్కువ అవుతుంది. వాటర్ చేంజ్ అయింది కదా, ఇంతకుముందు అంటే మాకు కావేరీ వాటర్ ఒకటే వచ్చేది, ఇప్పుడు 2-3 వాటర్లు మిక్స్ అయిపోతున్నాయి. సో ఆ హెయిర్ ఫాల్ హెవీగా ఉంది. అండ్ నేను రెగ్యులర్గా హెయిర్ ప్యాక్ అప్లై చేసుకుంటూనే ఉంటాను. ఇంతకు ముందు వ్లాగ్స్లో కూడా మీతో షేర్ చేసుకున్నాను. ఇవాళ వచ్చేసి ఈ హెయిర్ ప్యాక్ హెయిర్ ఫాల్కి చాలా మంచిది. డాండ్రఫ్ అలాగే ప్రీమెచ్యూర్ గ్రే హెయిర్ రాకోకుండా మనకు ఓవరాల్గా మన హెయిర్ నరిష్ చేయడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. దీనికోసము మనకు ముందు రోజు నైటే ఒక బౌల్లో కొద్దిగా కరివేపాకు, ఒక గుప్పెడంత కరివేపాకు, 1 teaspoon బ్రింగరాజ్ డ్రైడ్ బ్రింగరాజ్ లీవ్స్ వేసుకుంటున్నా. అలాగే ఒక 1 teaspoon మెంతులు, 1 teaspoon డ్రైడ్ రోజ్మెరీ లీవ్స్ కూడా వేసుకుంటున్నా. ఇవన్నీ మనకు ఆన్లైన్లో దొరికేస్తాయి. నేను వీటిలో లింక్ కూడా కావాలంటే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా, ఒకసారి చెక్ చేయొచ్చు. అలాగే ఒక 1 teaspoon ఫ్లాక్స్ సీడ్స్ కూడా వేస్తున్నా. ఈ మెంతులు ఫ్లాక్స్ సీడ్స్ వేయడం వల్ల మన హెయిర్కి అడిషనల్గా ఎలాంటి కండిషనర్ అప్లై చేయాల్సిన అవసరం ఉండదు. ఎక్కువ డ్రై అవ్వకుండా నరిషింగ్గా అయితే ఉంటుంది. దీన్ని ఇవన్నీ ఫిల్ మునిగేంత వరకు వాటర్ వేసేసి ఓవర్ నైట్ సోక్ చేసి పెట్టేయాలి, లేదా అట్లీస్ట్ ఒక 8 hours అన్నా సోక్ చేసి పెట్టాలి. ఇంకా నెక్స్ట్ డే ఒక మిక్సీ జార్లో 3 to 4 teaspoon కర్డ్ అయితే యాడ్ చేస్తున్నాం. మన హెయిర్ లెంత్ వాల్యూమ్ని బట్టి మనం ఈ హెయిర్ ప్యాక్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ మెజర్మెంట్స్ అని నా హెయిర్కి పర్ఫెక్ట్గా సరిపోతాయి. అండ్ ఇంతే తీసుకోవాలని ఏం లేదు, ఇవన్నీ న్యాచురల్ ఇంగ్రీడియంట్సే కాబట్టి మనం అలా ఇలా మన హెయిర్కి సరిపోయేంత తీసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి సోక్ చేసి పెట్టుకున్న ఈ లీవ్స్ అన్నీ కూడా వేసుకొని బాగా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. మన హెయిర్కి బాగా అప్లై చేసుకునే కన్సిస్టెన్సీలో ఉండాలి. మనకు ఈ హెన్నా కానీ లేకపోతే హెయిర్ ప్యాక్ మనకు దొరుకుతాయి కదా, సో ఆ కన్సిస్టెన్సీలో ఉండేలాగా అయితే ప్రిపేర్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి నేను ఒక 1 teaspoon హెయిర్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. నేను ఈ 5 oilsని మిక్స్ చేసి అలాగే న్యాచురల్ హర్బ్స్ అన్ని వేసి ఇంట్లో ప్రిపేర్ చేసిన హోమ్ మేడ్ హెయిర్ ఆయిలే వేస్తూ ఉన్నాను. మీరు కావాలంటే కోకోనట్ ఆయిల్ లేదా ఆలివ్ ఆయిల్ మీరు ఏది యూస్ చేస్తారో అది ఒక 1 teaspoon యాడ్ చేసి ఇదంతా మిక్స్ చేసేసి బాగా హెయిర్కి రూట్ అండ్ స్కాల్ప్కి కంప్లీట్గా హెయిర్ మొత్తం కూడా అప్లై చేసి ఒక 40 minutes to 1 hour అయినా వదిలిన తర్వాత హెయిర్ వాష్ చేసుకోవాలి మైల్డ్ షాంపూ తోటి. సో దట్ మనకు మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఇలా మంత్లీ ట్వైస్ ఇలాంటి హెయిర్ ప్యాక్స్ అప్లై చేసుకుంటూ ఉంటే మన హెయిర్ గ్రోత్ చాలా బాగుంటుంది అండ్ మంచి నరిషింగ్గా కూడా ఉంటుంది. చాలామంది ఓవర్ నైట్ ఆయిల్ అప్లై చేసి హెయిర్కి నెక్స్ట్ డే ఇలా హెయిర్ ప్యాక్ పెట్టుకుంటూ ఉంటారు. బట్ మన హెయిర్కి ఆయిల్ ఎక్కువగా ఉన్నట్లయితే ఏ హెయిర్ ప్యాక్ పెట్టుకున్నా కూడా దాని బెనిఫిట్స్ అంతగా ఉండవు, మన హెయిర్ అంతగా అబ్జర్వ్ చేసుకోలేదు. కాబట్టి హెయిర్ ఆయిల్ అప్లై చేయకుండా ఇలా ఈ ప్యాక్లోకి కొంచెం ఆయిల్ వేయడం వల్ల మన హెయిర్ చాలా షైనింగ్గా నరిషింగ్గా ఉంటుంది, డ్రై అవ్వకుండా అయితే ఉంటుంది. ఇలా హెయిర్ ప్యాక్ వేసుకున్న తర్వాత హెయిర్ వాష్ చేశాక నెక్స్ట్ 2 days వదిలిన తర్వాత ఆయిల్ అప్లై చేసుకొని మళ్ళీ హెడ్ బాత్ చేసుకోవడం వల్ల మన హెయిర్ చాలా హెల్దీగా అయితే ఉంటుంది. ఈ రొటీన్ని మనం ఇలా ప్రాక్టీస్ చేస్తుంటే మంచి హెల్దీ షైనీ హెయిర్ అయితే మనకు ఉంటుంది. హెయిర్ ఫాల్ అలాగే హెయిర్ రిలేటెడ్ ఇష్యూస్ అన్నీ కూడా తగ్గిపోతాయి. ఇంకా నేను ఈ హెయిర్ ప్యాక్ అప్లై చేసుకొని ఇంట్లో ఇంకా కొద్దిగా చిన్న చిన్న పనులన్నీ ఫినిష్ చేసేస్తున్నా. పాత్రలన్నీ వాష్ చేసి పెట్టేసి ఇంకా ఆకుకూరలు ఫ్రెష్గా ఎప్పుడు ఆకుకూరలు తెచ్చినా ఒలిచి పెట్టేసుకోవాలి. సో దట్ అవి అలాగే ఫ్రెష్గా ఉంటాయి మనకు. ఇంకా మా ధన్వి అన్ని పనులను నాకు హెల్ప్ చేసేయాలి అంటుంది. ఎంత బాగా చేస్తుందో ఆకుకూరలని ఒలవడం కానీ క్లీన్ చేయడం ఇవన్నీ తనకు బాగా ఇంట్రెస్ట్. ఎందుకంటే చిన్నప్పటి నుంచి అన్నిట్లో తను ఇన్వాల్వ్ చేసుకుంటూనే ఉన్నాను కదా, సో తనకి పనులన్నీ కూడా బాగా ఇంట్రెస్ట్. మీరు నమ్మరు, నేను తనకి హాలిడేస్ వచ్చినప్పుడు స్క్రీన్ టైం అలవాటు చేద్దామనేసి యూట్యూబ్లోనే కొన్ని కిడ్స్ రిలేటెడ్ కొన్ని షోస్ నేను సెలెక్ట్ చేసి తనకు కార్టూన్ పెట్టినా కూడా తను అంతగా హార్డ్లీ ఒక 10 minutes కూర్చొని తర్వాత అమ్మ నాకు ఇది బోర్ కొడుతుంది ఏమన్నా యాక్టివిటీ చేపిస్తావా ఇలా అంటే తనకు చిన్నప్పటి నుంచి మా వెనకాలే తిరిగి అలవాటు అయిపోయింది. అలా కూర్చొని టీవీ చూడడం అలా లేదు. ఈవెన్ మేము ఏదైనా సినిమా చూస్తున్నా తను పెద్ద ఇంట్రెస్ట్ చూపిదు దానిపైన. సో తనకు ఆ స్క్రీన్ టైం అనేది అలవాటు లేదు. ఒకందుకు మంచిదే, మాకు హ్యాపీ అనిపిస్తుంది. పోనీలే స్క్రీన్కి అడిక్ట్ అవ్వకుండా ఉంటుంది అనేసి.
నేను ఫ్రెష్ అప్ అయి వచ్చేలోగా పడుకొనేసింది. పాపం మార్నింగ్ నుంచి అడుగుతూనే ఉంది ప్లే ఏరియాకి పిలుచుకెళ్ళమని. నేను హెయిర్ ప్యాక్ వేసుకున్నాను కదా, హెయిర్ వాష్ చేశాక పిలుచుకెళ్తాను అన్నాను. సరే అమ్మ, అప్పటి వరకు నేను ఇక్కడే కూర్చొని ఉంటాను, నువ్వు త్వరగా రా అని చెప్పేసి ఆ బొమ్మను ఒకటి పట్టుకొని తనకు తల దూతూ కూర్చొని ఉన్నింది. నేను ఫ్రెష్ అయ్యి వచ్చేలోగా చూస్తే పడుకొనేసింది. మనము రోజు మొత్తం ఎంత బిజీగా ఉన్నా, ఇంటి పనులు, పిల్లలు, కుకింగ్ ఇవన్నీ కూడా అట్లీస్ట్ మనకంటూ మనం కొంచెం టైం స్పెండ్ చేసుకోవాలి. అది మన ఫిజికల్ హెల్త్కి, మెంటల్ హెల్త్కి చాలా ఇంపార్టెంట్. డైలీ కాసేపు మెడిటేషన్ చేయడం, యోగా చేయడం, అట్లీస్ట్ వాక్ చేయడము, వీక్లీ వన్స్ ఏదో ఒక ఫేస్ ప్యాక్ అప్లై చేసుకోవడము, మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్ హెయిర్ ప్యాక్ అప్లై చేసుకోవడము. మనమేం సలూన్కి వెళ్ళి లేకపోతే స్పా ఇవన్నీ చేయించుకోవాల్సిన అవసరం లేదు. సెల్ఫ్ కేర్, సెల్ఫ్ లవ్ అంటే చిన్న చిన్న థింగ్సే. మన హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ కావచ్చు, హెల్దీ రొటీన్ కావచ్చు, కొద్దిగా టైం మేనేజ్మెంట్ అంటే అన్నెసెసరీగా ఫోన్ చూస్తూ ఉండడము, టీవీ చూస్తూ ఉండడము, ఇలాంటివి అవాయిడ్ చేసుకొని కొంచెం ప్రొడక్టివ్గా మనం డైలీ ప్లాన్ చేసుకుంటే మనకంటూ కొద్ది టైం ఉంటుంది. ఆ టైంలో మనకి ఇష్టమైన పని ఏదైనా సరే చేయడం వల్ల మనకు స్ట్రెస్ ఫ్రీగా ఉంటుంది. నెక్స్ట్ పనికి మోటివేటింగ్గా ఉంటుంది. సేమ్ రొటీన్ వర్క్ బోరింగ్గా వండుకోకుండా ఇంకా కొద్దిగా చిన్న చిన్న వర్క్స్ ఉంటే ఫినిష్ చేసుకొని ఇవాళ నైట్ డిన్నర్కి బగారా రైస్ అయితే చేస్తున్నాను. ఇంకా మటన్ కర్రీ కొద్దిగా ఉంది, దాంతో బగారా రైస్ అయితే బాగుంటుందని. ఇవాళ మార్నింగ్ కొంచెం హెవీగా తిన్నాం కదా, ఇంకా లంచ్కి వచ్చేసి నాకు ధన్వికి మాత్రమే కర్డ్ రైస్, తిరగమాత పెరుగన్నం చేస్తున్నాను. మా ఆయన స్నూకర్ టోర్నమెంట్ ఉందని వెళ్ళారు, ఇంకా సో లంచ్కి నేనేం ప్లాన్ చేయలేదు ఇవాళ. అందుకని డిన్నర్కి బగారా రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నా. ఇది ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు. నేను చాలా సింపుల్గా ఎలా చేస్తానో మీతో షేర్ చేస్తాను. ఇంకా ఈలోగా మా ధన్వి కూడా నిద్ర లేచేస్తానే వచ్చేసింది. ఇంకా తన స్నాక్ వచ్చేసి మొన్న ఈ రవ్వతోటి స్పాంజ్ కేక్ ప్రిపేర్ చేస్తున్నాను కదా, ఈ రవ్వ బ్రెడ్, దానిపైన మ్యాంగో జామ్ అప్లై చేసి ఇస్తున్నా. తనతో పాటు నేను కూడా ఇదే ఈవినింగ్ స్నాక్గా అయితే తీసుకున్నాము. చాలా టేస్టీగా ఉంటుంది, పిల్లలైతే ఇష్టంగా తింటారు. స్కూల్ స్నాక్ బాక్స్కి బెస్ట్ ఆప్షన్ ఇది. అండ్ మనం బయట హ్యాపీగా 3 to 4 days స్టోర్ చేసుకోవచ్చు ఈ బ్రెడ్ని. స్టీల్ చాపింగ్ బోర్డ్ యూస్ చేస్తున్నప్పుడు నైఫ్స్ త్వరగా మొద్దుబారిపోతాయి అనేసి అడిగారు కదా మొన్న. యాక్చువల్గా నేను స్టీల్ చాపింగ్ బోర్డ్ వాడా, వుడెన్ది కూడా వాడాను. బట్ ఏది నాకు రెండు ఈక్వల్గానే అనిపించాయి. దగ్గర నెల వరకు కూడా నాకు ఎలా మొద్దుబారడం, అలా షార్ప్నెస్ తగ్గడం లాంటివి ఏమి అనిపివు. నేను మంత్లీ వన్స్ ఈ షార్ప్నింగ్ టూల్ ఉంది కదా, దీంట్లో 1 or 2 times ఇలా జస్ట్ రబ్ చేస్తే అవి చాలా ఇన్స్టెంట్గా షార్ప్ అయిపోతుంది. ఈ నైఫ్ సెట్తో పాటే వచ్చింది షార్ప్నింగ్ టూల్ కూడా. నేను సపరేట్గా అయితే పర్చేస్ చేయలేదు, అమెజాన్లోనే తీసుకున్నాను. ఆల్మోస్ట్ 3 years అవుతుంది. ఇవి ప్యాక్ ఆఫ్ 4 or 5 సెట్ ఆఫ్ నైఫ్స్. ఇవి చిన్న సైజు అది నుంచి పెద్ద సైజు వరకు కూడా వస్తాయి ఈ నైఫ్స్. నేను ఈ మీడియం సైజ్దే రెగ్యులర్గా వాడుతూ ఉంటాను. ఈ 3 yearsలో కూడా నేను మళ్ళీ నైఫ్స్ అయితే చేంజ్ చేయలేదు. చాలా బాగుంది క్వాలిటీ అయితే. ఎవరైనా కావాలంటే లింక్ ఒకసారి డిస్క్రిప్షన్లో ఇస్తా, చెక్ చేసి చూడండి. ఇంకా ఈ బగారా రైస్ చేయడానికి కుక్కర్లో ఒక 1 teaspoon నెయ్యి, కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఈ నెయ్యి వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇందులో కొద్దిగా ఆవాలు వేసుకొని ఇవి చిటపటలాడాక బిర్యానీ మసాలా, హోమ్మేడ్ బిర్యానీ మసాలా ఒక 1 teaspoon యాడ్ చేస్తున్నాను. ఇది చిన్న స్పూన్ కాబట్టి 2 teaspoons వేసుకుంటున్నాను. మామూలుగా బగారా రైస్కి హోల్ స్పైసెస్ వేస్తారు, చెక్క, లవంగం, బిర్యానీ ఆకు, అలాగే మరాఠీ మొగ్గు, ఇవేమేమి ఉన్నాయో హోల్ స్పైసెస్ ఇవన్నీ అలాగే వేస్తారు. బట్ మా ఇంట్లో చాలా పర్టికులర్, ఒకవేళ బిర్యానీ తినేటప్పుడు పంటి కింద ఏమైనా లవంగం కానీ చెక్క ఇలాంటివి తగిలితే చేదు వచ్చేసిందని ఫుడ్డే వదిలేస్తారు. మా ఆయన అస్సలు తినరు. అందుకోసమైనా నేను మోస్ట్లీ బిర్యానీస్ కానీ పులావ్ రైస్కి హోల్ స్పైసెస్ యాడ్ చేయని ఇలా బిర్యానీ మసాలానే వేస్తూ ఉంటాను. అందుకని మా ఇంట్లో ఎప్పుడు బిర్యానీ మసాలా రెడీగా ఉంటుంది. ఫ్రెష్ ప్యాచెస్ చేసుకుంటూ ఉంటాను కాబట్టి ఫ్రెష్గా ఆ ఫ్లేవర్ అనేది అలాగే ఉంటుంది. అండ్ ఈ బగారా రైస్కి ఇలా ముందుగానే ఆయిల్లో బిర్యానీ మసాలా వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది, అస్సలు ఘాటుగా అనిపించదు. ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద ఆనియన్ ఇలా చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసి వేసుకొని, ఒక 2 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఏ రెసిపీస్కైనా సరే ఆనియన్ వేసిన తర్వాత ఇమీడియట్గా సాల్ట్ వేసుకుంటే కుకింగ్ టైం తగ్గుతుంది. ఆనియన్స్ అడుగంటకుండా త్వరగా సాఫ్ట్గా మగ్గుతాయి, బాగా కలర్ త్వరగా చేంజ్ అవుతాయి. ఇప్పుడు ఇందులోకి 1 teaspoon జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసుకొని, ఒక 1/2 cup అంతా పచ్చి బఠానీలు, కొత్తిమీర, పుదీనా ఆకును కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఒక 1/2 an hour పాటు సోక్ చేసిన రైస్ని కూడా ఇందులోకి వేసుకోవాలి. నేను ఎప్పుడు బిర్యానీ కానీ పులావ్స్కి 1/2 cup నార్మల్ రైస్, 1/2 cup బాస్మతి రైస్, 1/2 రేషియోలో యాడ్ చేస్తాను. మా ఇంట్లో ప్లెయిన్ బాస్మతి రైస్తో చేస్తే అంత ఇష్టంగా తినరు, సో 2 మిక్స్ చేసే చేస్తాము. ఇలా రైస్ వేసుకున్న తర్వాత ఒకసారి
కలిపి ఒక 2 minutes పాటు ఈ ఆయిల్ అండ్ మసాలాలతో పాటు రైస్ అలాగే కలుపుకొని కుక్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల రైస్ కొంచెం పొడి పొడిగా వస్తుంది, ముద్దగా అవ్వడం లాంటివి ఉండవు అండ్ చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. నార్మల్గా నీళ్ళు ఉడికించి తర్వాత రైస్ వేయడం కన్నా ఈ ప్రాసెస్లో చేస్తే రైస్ కొద్దిగా టేస్టీగా అనిపిస్తుంది. ఇప్పుడు ఇందులోకి 1:2 రేషియోలో అంటే 1 గ్లాస్కి 2 glasses ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకొని ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించిన తర్వాత ఉప్పు కారం చూసుకొని ఏమైనా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఇందులో కారానికి ఇంకా చిల్లీ పౌడర్ అలాగే ధనియాల పొడి ఇంకేమీ యాడ్ చేయము, జస్ట్ చిల్లీసే కాబట్టి ఉప్పు ఒకటిసారి చూసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ ప్రెషర్ కుక్ చేసుకుంటే బగారా రైస్ అయితే రెడీ. చాలా సింపుల్ అండ్ క్విక్గా అయిపోతుంది ఈ రెసిపీ. బగారా రైస్ అయితే చాలా బాగా వచ్చింది. ఇలా ఈ మెజర్మెంట్స్ తోటి ఇలాగ చేస్తే బిర్యానీ అయితే చాలా పొడి పొడిగా ఉంటుంది, సాఫ్ట్గా ఉంటుంది అండ్ ఎక్కువసేపు అయినా కూడా ముద్దగా అవ్వడం అలా అస్సలు ఉండదు. ఇక ఇవాళ డిన్నర్ 8 o'clock కల్లా ఫినిష్ చేసేసాము. మామూలుగా అయితే 7:30 మ్యాక్సిమం అంటే 8 లోపలే ఫినిష్ చేసేస్తాము. బట్ గత కొద్ది రోజులుగా ఇంటికి వచ్చిన తర్వాత నుంచి చెప్పాలి అంటే చాలా లేట్ అవుతుంది. 9:30 ఒకసారి 10 కూడా అయిపోతుంది. అస్సలు ఎగురుతూనే ఉంటుంది, యాక్టివ్గా ఉంటుంది, ఫుడ్ తినడానికి రావడం లేదు, ఆడుకోవడం మీద ఇంట్రెస్ట్ ఎక్కువైంది అండ్ తన స్లీప్ రొటీన్ కూడా చేంజ్ అవ్వడం వల్ల ఇవన్నీ డిస్టర్బెన్సెస్ వచ్చాయి. హోప్ఫుల్లీ రేపటి నుంచి తన స్కూల్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మళ్ళీ యాజ్ యూజువల్గా ఉంటుంది. ఇంతకుముందు ఎలా ఉన్నిందో రొటీన్ అలాగా తన రొటీన్ ఒక బాగా సెట్ అయితేనే నేను యాజ్ యూజువల్ అన్ని పనులు చేసుకోగలుగుతాను ఆన్ టైం, లేకపోతే నాకు స్ట్రెస్ ఎక్కువైపోతుంది. ఇక్కడ హాయ్ చెప్తోంది అందరికీ, హాయ్ నా పేరు ధన్వి, వీడియోకి లైక్ చేయండి అనేసి. ఇక డిన్నర్ ఫినిష్ చేశాక ఇంకా నా కిచెన్ క్లీనింగ్ రొటీన్ అయితే ఉంటుంది. ఇది దగ్గర మామూలుగా ఎవ్రీడే అయితే ఒక 10 to 15 minutesలో పనులన్నీ అయిపోతాయి క్లీనింగ్, ఎందుకంటే నేను ఎప్పటికప్పుడు కిచెన్ క్లీన్ చేసేసుకుంటూ ఉంటా. బట్ సండేస్కి వచ్చేసరికి కొంచెం డీప్ క్లీన్ చేస్తా. ఇంతకుముందు వ్లాగ్స్లో అంటే ఒక సపరేట్ వీడియోనే షేర్ చేశాను, ఆ సండే 30 minutes కిచెన్ క్లీనింగ్ రొటీన్ వీడియోలో సేమ్ అదే విధంగానే ఫాలో అవుతా. బికాస్ సండేస్ నాన్ వెజ్ చేసి ఉంటాం కదా, సో దట్ ఆ రోజు కొద్దిగా డీప్ క్లీన్ చేసేస్తే ఇంకా నెక్స్ట్ మండే నుంచి ఫ్రెష్గా ఉంటుందని ఇది నా ఫీలింగ్. సో అన్ని ఓవెన్ కానీ ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ ఇక్కడ ఏమేమి ఉన్నాయో కిచెన్లో స్టవ్ కింద చిమ్నీ ఇవన్నీ కూడా క్లీన్ చేసేసుకుంటా. దగ్గర ½ an hour పడుతుంది ఇవన్నీ ఫినిష్ చేయడానికి. ఇంకా డిష్ వాషర్ గురించి అడుగుతూనే ఉన్నారు. నేను డెడికేటెడ్ వీడియో ఒకటి ఆల్రెడీ షేర్ చేశాను, డిష్ వాషర్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేశా. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే ఒకసారి చెక్ చేయండి. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత నుంచి ఇన్ఫ్యూజ్డ్ వాటర్ జార్ కూడా అసలు బయటికే తీయలేదు, అలా పెండింగ్ పడుతూనే ఉంది. సో ఇవాళ డిసైడ్ అయ్యి క్లీన్ చేసి పెట్టుకుంటే రేపటి నుంచి ఇన్ఫ్యూజ్డ్ వాటర్ కూడా ఫిల్ చేసి తీసుకొచ్చని అయితే క్లీన్ చేస్తున్నాను. రేపటి నుంచి ధన్విక్ స్కూల్ కూడా ఉంది కాబట్టి ఇంకా తనకు కావాల్సినవన్నీ రెడీ చేసేసాను. స్కూల్ బ్యాగ్ అంతా ముందే వాష్ చేసి తన లంచ్ బాక్స్ అంతా క్లీన్గా రెడీగా పెట్టేశాను అండ్ తనకి ఇవాళే హెడ్ బాత్ కూడా చేపించేసాను. మార్నింగ్ హడావిడిగా ఉంటుంది కదా, హెయిర్ వాష్ అందులో కొంచెం తనది లెంత్ ఉంది, అంత త్వరగా ఆరదు. సో ఇవి హెయిర్ వాష్ అంతా ఎర్లీ మార్నింగ్స్ కుదరదు కాబట్టి వీకెండ్సే ఇప్పుడు ప్లాన్ చేసుకోవాలి, లేదా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత తనకు ఇవి హెయిర్ వాష్ లాగా ప్లాన్ చేస్తున్నా తనకు స్కూల్ వెళ్తున్నప్పటి నుంచి. అండ్ ఇంకా వాటర్ బాటిల్స్ అన్నీ కూడా నేను మోస్ట్లీ సాటర్డే లేదా సండే వాష్ చేస్తాను. నేను వాటర్ బాటిల్ క్లీన్ చేయడానికి ఎలాంటి లిక్విడ్స్ కానీ క్లెన్సర్ కానీ యూజ్ చేయను. జస్ట్ కొద్దిగా బేకింగ్ సోడా, వెనిగర్, సాల్ట్ ఈ 3 వేసి బాగా దాన్ని మిక్స్ చేసి ఒక 15 minutes అలా పక్కన పెట్టేసి తర్వాత దీన్ని బాగా వాటర్ వేసి క్లీన్ చేసి బాటిల్ క్లీనింగ్ బ్రష్ ఉంటుంది కదా దాంతో క్లీన్ చేస్తే చాలా క్లీన్ అయిపోతుంది న్యాచురల్ గాని ఎలాంటి కెమికల్ క్లెన్సర్స్ కానీ ఇవి యూజ్ చేయకోకుండా. సో సేఫ్ మనకి తాగడానికి కాబట్టి కొంచెం సేఫ్గా ఉంటుంది అనేసి నేను ఇదే ప్రాక్టీసే ఫాలో అవుతా ఎవ్రీ వీక్ వాష్ చేయడానికి. ఇంకా మార్నింగ్ తాగడానికి మెంతుల్ని కూడా వాటర్లో సోక్ చేసి పెట్టి డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా సోక్ చేసి కిచెన్ క్లీనింగ్ కంప్లీట్గా అయిపోయింది. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ డే వేసుకోవడానికి కావాల్సిన బట్టల్ని ముందే తీసి పెట్టేసుకొని ఏమైనా ఐరన్ చేయాల్సి ఉంటే చేసి పెట్టేస్తాను. సో దట్ మార్నింగ్ హడావిడి ఉండదు. పిల్లలకు కానీ హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళాలన్నా కూడా ఉరుకులు పరుగులుగా ఉంటుంది మార్నింగ్. అప్పుడే అన్ని ఐరన్ చేయాలన్నా బట్టలు ఏది వేసుకోవాలని సెలెక్ట్ చేయడమే పెద్ద టాస్క్ లాగా ఉంటుంది. కాబట్టి ఈ ప్రాక్టీస్ ముందు నుంచి మనం ఫాలో అవుతున్నట్లయితే మనకు అలవాటు అయిపోతుంది, ఇదేం కొత్తగా అనిపించదు. సో దట్ మార్నింగ్ స్ట్రెస్ ఫ్రీగా అయితే ఉంటుంది. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ థింగ్ నేను పడుకోబోయే ముందు డైలీ చేసేది జర్నలింగ్ అండ్ టు డూ లిస్ట్. అంటే నా ప్లానర్లో రేపు ఏమేం పనులు ఉన్నాయి, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, స్నాక్స్ ఏమేం ప్రిపేర్ చేయాలి ముందుగానే రాసేసుకుంటా. అండ్ ఈ జర్నలింగ్ గురించి కూడా నేను ఒక ప్రీవియస్ వ్లాగ్స్లో కూడా షేర్ చేశాను.
మనకు ఆ రోజు ఏమేమి జరిగింది పాజిటివ్ థింగ్స్ రాసుకోవడం, లేదా మనకి ఏమైనా విషెస్ ఉంటే అవి రాసుకోవడం, ఇలాంటివి జర్నలింగ్ మనకు మన సబ్కాన్షియస్ మైండ్ మనం పడుకున్నప్పుడు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇలా ప్లానర్లో మనము ముందుగా రాసుకోవడం వల్ల అంటే రేపు ఏమేమి టాస్క్ ఉన్నాయి అనేసి మార్నింగ్ లేచి హడావిడి లేకుండా ఒకదాని తర్వాత ఒకటి పనులు చేసుకుంటూ పోవచ్చు. సో ద టైం మేనేజింగ్కి మనకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇవన్నీ ఇప్పుడు వీడియోలో చూస్తుంటే అబ్బా ఇంత పనా అన్నట్టుగా అనిపిస్తుంది కదా, బట్ మన రొటీన్లో మనం ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకుంటూ పోతే జస్ట్ మ్యాటర్ ఆఫ్ 2 or 3 minutes అంతే. టు డూ లిస్ట్ ప్లాన్ చేయడానికి ఒక 1 minute 2 minutes పట్టవచ్చు. జర్నలింగ్కి హార్డ్లీ ఒక 5 minutes పడుతుంది అంతే. బట్టలు తీసి పెట్టుకోవడానికి ఒక 2 minutes 3 minutes ఇంతే. జస్ట్ ఒక 10 minutesలో ఇవన్నీ ఫినిష్ చేసుకోవచ్చు. మనకు నెక్స్ట్ డే మోర్ దెన్ ½ an hour టైం సేవ్ అవుతుంది. అంతకు మించి స్ట్రెస్ ఫ్రీగా ఉంటుంది. ఒక ఎనర్జెటిక్గా మనం డేని స్టార్ట్ చేయొచ్చు ఇలాంటి ప్రాక్టీసెస్ మనం ఫాలో అవుతున్నట్లయితే. ఇంకా మా ధన్వి కోసం మా ఆయన ఈ బ్యూటిఫుల్ ప్రొజెక్టర్ ఒకటి అమెజాన్లో తెప్పించారు. తనకి యాక్చువల్గా సర్ప్రైజ్గా ఇచ్చాము. ఇది తనకు చాలా ఇష్టం. బెడ్ టైమ్ స్టోరీస్ ఇవన్నీ చాలా ఎంజాయ్ చేస్తుంది. ఎవరైనా పిల్లలు నైట్ టైం స్టోరీస్ని ఎక్కువ ఎంజాయ్ చేస్తారో వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ ప్రొజెక్టర్ అని చెప్పొచ్చు. ఇందులో దగ్గర 15 ఫిలిమ్స్ ఉన్నాయి. అలాగే మనకు ఇది బ్లూటూత్ కనెక్ట్ చేసుకోవచ్చు కాబట్టి మనమే స్టోరీస్ని ఏమైనా డౌన్లోడ్ చేసి పెట్టేయచ్చు. టైమర్ ఉంటుంది. సో డిఫరెంట్ కాన్సెప్ట్స్ని మనము ఉంటుంది కాబట్టి నైట్ టైం పడుకునేటప్పుడు పిల్లలకి మనము క్రియేటివ్గా స్టోరీస్ చెప్పొచ్చు ఈ ప్రొజెక్టర్ వల్ల. అయితే యాక్చువల్గా 1 week బ్యాక్ మేము ఇంకొక రోబో లాగా ఉంటుంది కదా, ఆ గ్యాలక్సీ ప్రొజెక్టర్ ఒకటి తీసుకొని ఉన్నాము. అది అంత ఇంప్రెసివ్గా అనిపించలేదు. మళ్ళీ అమెజాన్లో చూస్తుంటే ఈ ప్రొజెక్టర్ కనిపించింది. ఈ నైట్ లైట్ ప్రొజెక్టర్ చాలా బాగుంది. మీకు ఈ ప్రోడక్ట్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ కావాలి అంటే నాకు కమెంట్ చేయండి. తప్పకుండా నేను సపరేట్ వీడియో అయితే షేర్ చేస్తాను. సో ఇది ఈ వ్లాగ్ ఇక్కడితో అయితే ఎండ్ చేస్తున్నా. ఇది మా పీస్ఫుల్ సండే ఫుల్ డే రొటీన్ అయితే మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కలుద్దాం మరొక యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ అ నైస్ డే. బాయ్.